హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నా. ఈరోజు మనం చేస్తున్న వీడియో సింపుల్గా ఫాస్ట్గా వెయిట్ అనేది ఏ విధంగా గెయిన్ చేసుకోవాలనేది ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నా. కంపల్సరిగా మీ అందరికి యూజ్ అవుతుంది. సింపుల్గా హోమ్ ఫుడ్, మన ఇంట్లో ఫుడ్తోనే ఏ విధంగా గెయిన్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్తూ ఉంటాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఈ వీడియో మీద ఫుల్గా మంచి ఐడియా వస్తుంది. సో మన వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూస్తున్నట్లయితే టెన్షన్ పాయింట్ కూడా మీకు మిస్ అవ్వకుండా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో గైస్, అంటే చాలా మంది అంటుంటారు కదా, ఏంట్రా బాబు బాడీ ఎలా ఉంది, కొంచెం వెయిట్ పెంచుకో, ఏంటి ఎంత సన్నగా ఉన్నావు, కొంచెం తిను. చాలా మంది అంటుంటారు, ఏంటి ఫ్యామిలీ వాళ్ళు ఏం పెడుతున్నారా లేదా, లేకపోతే బోల్డ్ అని మాటలు వస్తూ ఉంటాయి. అంటే మనం కష్టపడే కష్టం వాళ్ళకి తెలియదు, కానీ మనం బాడీని చూసి చాలా మంది ఎగ్జాల్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు వాళ్ళందరి కోసం కూడా సింపుల్ గా మంచి వీడియో చేస్తున్నా. మీ అందరికైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది. వెయిట్ అనేది 100% వెయిట్ అయితే గెయిన్ అవుతుంది. ఎవరి దగ్గర మనం మాటలు పడాల్సిన లేదు, ఎందుకంటే మనం కష్టపడితే కంపల్సరీ సాధించడం ఏది లేదనమాట. సో వెయిట్ అనేది ఏ విధంగా గెయిన్ చేసుకోలేదు అయితే ఈ వీడియోలో మీకు చెప్తూ ఉంటారు. మీరైతే కంపల్సరీగా వీడియోని అయితే ఫుల్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న వీడియో సింపుల్గా మీకు 5 స్టెప్స్ అయితే చెప్తాను. మీరైతే దాన్ని కంపల్సరీగా ఫాలో చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన స్టెప్ నెంబర్ 1 ఏంటంటే, మనం ఫుడ్ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చాలా మంది ఏం చేస్తారంటే, మనం వాళ్ళు వెయిట్ గెయిన్ చేసే వాళ్ళు మైండ్లో ఒకటే ఉంటుంది, ఫుడ్ తినేయాలి, ఏదైనా తినేయాలి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ప్లేట్ నిండా అన్నం పెట్టేసుకొని తినేయడం, ప్లేట్ నెక్స్ట్ ఏదైనా దొరికితే మళ్ళీ హాఫ్ అన్ అవర్ మళ్ళీ అంటే సింపుల్గా ఏం దొరికితే అది తినేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో మొత్తం ఎలాగైనా వెయిట్ గెయిన్ చేసేసుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది. బట్ అలా చేస్తున్నట్లయితే మీకు వెయిట్ అనేది గెయిన్ అవ్వదు, అండ్ వెయిట్తో పాటు ఫ్యాట్ గెయిన్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా మనం ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనం పర్టికులర్గా, అంటే మనం ప్లాన్గా వెళ్ళాలి, అప్పుడే మనం వెయిట్ అనేది గెయిన్ అవుతుంది. సో మనం ఏదైనా ఫుడ్ దొరుకుతున్నప్పుడు మన తిన్న ప్రతి ఫుడ్లోని ఎంతెంత క్వాంటిటీ, 1 ప్లేట్లు 2 ప్లేట్లు అలా తిన్నట్లయితే మన వెయిట్ అనేది గెయిన్ అవ్వదు, ఫ్యాట్ గెయిన్ అవుతుంది. అలా కాకుండా మనం సింపుల్గా ఏ విధంగా చేయాలనేది మీకు చెప్తూ ఉంటాను, మీరైతే ఫాలో చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి మ్యాక్సిమం. అంటే ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేసి మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు వెయిట్ గెయిన్ చేసే సమయంలోనే మ్యాక్సిమం మనం ఇంట్లో ఫుడ్ అయితే తీసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇంట్లో అన్నా మాకు ఇంట్లో ఫుడ్ దొరకదు కదా, మాకు వెయిట్ గెయిన్ సమయంలోనే మాకు ఇంట్లో ఎలా ఏ ఫుడ్ తీసుకోవాలనేది అయితే మీకు చెప్తాను. మీరైతే చూడండి, ముందుకు చెప్తాను ఏ ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇంట్లో ఎటువంటి ఫుడ్ దొరుకుతుంది అనేది. అండ్ సో స్టెప్ నెంబర్ మనం తీసుకున్నట్లయితే 3, మనం పర్ డే మ్యాక్సిమం 4 to 5 మీల్స్ అయితే మనం, అంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనం ఫుడ్ అనేది విభజించుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఒకసారిగా మీరు మార్నింగ్ తినేస్తారు అండ్ ఈవినింగ్ తింటారు. మార్నింగ్ ఏదో 2 ప్లేట్లు అన్నం తిన్నాను కదా, ఈవినింగ్ వరకు నాకు ఆకలి ఇదిలే, పర్వాలేదు, ఇంకా ఈవినింగ్ నైట్ ఎప్పుడు డిన్నర్ చేద్దాం అన్నట్లయితే మీకు, ఎందుకంటే ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోని మీకు బాడీకి అనేది ఫుడ్ అనేది మీకు అందించాలి. అంటే మార్నింగ్ మనం ఒకసారిగా ఫుడ్ తింటాం, ఫుడ్ తిన్నప్పుడు మ్యాక్సిమం ఒక 2 ప్లేట్స్, అంటే 2 ప్లేట్లు అన్నం తినేసాం, ఈవినింగ్ వరకు కూడా ఆకలి అయింది అనమాట. అన్నం అనేది సంథింగ్ ఏదైనా సరే తిన్నట్లయితే మనం ఫుల్గా తినేసిన తర్వాత మనకి ఎక్కువ సమయం వరకు మనకి ఆకలి అయింది. అలా ఆకలి ఎందుకు అయ్యిందంటే, మనం తీసుకున్న ఫుడ్ కొంత మాత్రమే మన బాడీకి అందుతుంది, మిగతా ఫుడ్ అనేది ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయ్యి మన బాడీకి అనేది అంటే నిల్వ రూపంలో ఉంచేస్తుంది. సో అలా కాకుండా మనకి ఎప్పుడు కూడా ఎవ్రీ 2 అవర్స్కి మ్యాక్సిమం 2.5 అవర్స్ 3 అవర్స్ మధ్యలోని గ్యాప్ మధ్యలోని మనం ఒక మీల్స్ అనేది బాడీకి అనేది అందించాలి. అలా అందించినట్లయితే మనం మ్యాక్సిమం మనం ఎవ్రీ 2 అవర్స్కి మన బాడీకి అనేది మీల్స్ అందించినట్లయితే మన బాడీ అనేది రెస్పాన్స్ ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో వెయిట్ గెయిన్ సమయంలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫుడ్ తింటున్న ఫుడ్ని మ్యాక్సిమం మనం ఒక రోజులోని 4 to 5 మీల్స్ రూపంలో మనం డివైడ్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ లైక్ కార్బో అండ్ ఫ్యాట్, ఇవి కూడా మీకు చెప్తాను. ప్రోటీన్ ఏం తీసుకోవాలి, ఫుడ్ కార్బో ఏం తీసుకోవాలి, ఫ్యాట్ ఏం తీసుకోవాలని చెప్తాను. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్నింగ్ తినేసిన తర్వాత నైట్ డిన్నర్ వరకు మనకి అంత గ్యాప్ అయితే ఎప్పుడు బాడీకి అనేది ఇవ్వకూడదు. సో మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా, నెక్స్ట్ మిడ్ మీల్స్ అంటే 11 o'clock సమయంలోని, నెక్స్ట్ లంచ్, నెక్స్ట్ ఈవినింగ్ 4 o'clock స్నాక్స్ మీల్స్, అండ్ నైట్ డిన్నర్, అండ్ బిఫోర్ స్లీపింగ్ అంటే పడుకునే ముందు మనం
ఏవైనా చిన్న మీల్స్ లాంటివి అనేది మనం తీసుకున్నట్లయితే ఇలా 2 hours మ్యాక్సిమం 3 hours ఒకసారి మన బాడీకి మీల్స్ అందించినట్లయితే మన బాడీ అనేది ఫ్యాట్ కాకుండా ఇక్కడ మసల్స్ అండ్ వెయిట్ అనేది సింపుల్ గా గెయిన్ అవుతుంటుంది. అలా కాకుండా మీరు ఎక్కువ ఫుడ్ తీసేసుకున్నట్లయితే మీ మొహం అంతా లావుగా అయిపోయి ఫ్యాట్ వచ్చేసి ఇది వస్తుంది అనమాట. సో ఇక మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఫ్యాట్ గెయిన్ చేయట్లేదు, మనం వెయిట్ గెయిన్ చేసుకుంటాం. ఫ్యాట్ గెయిన్ అనేది మన బాడీకి అనర్థం అనమాట. సో మన బాడీకి అది లాస్ చేస్తాం, మనకి హెల్త్ అనేది మంచిగా ఉండదు. సో ఇక్కడ ఫ్యాట్ గెయిన్ కాకుండా మనం మసల్ గెయిన్ చేస్తున్నాం కాబట్టి మన ఫుడ్ని ఎప్పుడు కూడా విభజించుకొని చేసుకోవాలన్నమాట. సో మన స్టెప్ నెంబర్ 4 వచ్చేసి మనం ప్రోటీన్ అంటే మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకుంటున్నాను కదా, ఇందులో నేను ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నా అంటే లైక్ మనం ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ ఒక మీల్స్ తీసుకున్నావు, మార్నింగ్ మీల్స్ ఏమేమి తీసుకున్నారో అందులో మీరు ఏమేమి అంటే ప్రోటీన్ ఉందా, కార్బో ఉందా, గుడ్ ఫ్యాట్ ఉందా అనేది మనం మైండ్లోని గుర్తుంచుకోవాలన్నమాట. సో ఈ విధంగా అంటే మనం ప్రోటీన్ అండ్ కార్బో, గుడ్ ఫ్యాట్, బాడీ గెయినింగ్ అంటే మన మసల్ బాడీ వెయిట్ గెయిన్ అవ్వడానికి అండ్ మన మసల్ గెయిన్ అవ్వడానికి కూడా ఈ 3 అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ అని, నెక్స్ట్ గుడ్ ఫ్యాట్ అనేది మన మసల్ గెయినింగ్ అండ్ బాడీ గెయినింగ్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం ప్రోటీన్ అండ్ ఫుడ్ అని మీకు చెప్తాను ఏంటంటే తీసుకోవాలో. ఇవి సింపుల్ గా మనం బయట ఎటువంటి సప్లిమెంట్ సంబంధం లేదు, సింపుల్ గా ఇంట్లో దొరికే ఐటమ్సే. సింపుల్ డైటింగ్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ కామన్ మ్యాన్ చెప్తానంటే ఎవరో బాడీ బిల్డర్ కానీ లేకపోతే ఏదో ఫిట్నెస్ చేసే వాళ్ళకి కాదు. అంటే మనం ఇంట్లో ఉండి చాలా మంది ఎగతాలు చేస్తుంటారు, ఏంటి నీ బాడీ గెయిన్ అవ్వట్లేదు, వాళ్ళు తింటారు ఫుడ్ తీసుకుంటారు బట్ వాళ్ళలోని గెయినింగ్ అనేది రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండదు. అంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎప్పుడో ఒక పూట ఎక్కువగా తినేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ లోని ఆలోచన ఏంటి, నేను ఇప్పుడు ఇంత ఫుడ్ తిన్నాను కదా నా బాడీ వెయిట్ పెరిగిపోద్ది. బట్ అలా చేయకూడదు. మనం చేస్తున్న ఏదైనా పని మాత్రం అంటే ఫుడ్ అనేది మనం మీల్స్ రూపంలో డివైడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఎప్పుడు కూడా మనం ఎక్కువ ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు. మనం తీసుకున్న ఫుడ్ క్వాలిటీ అండ్ మనం తీసుకున్న ఫుడ్ ఏం తీసుకుంటున్నాం అండ్ ఎన్నిసార్లు తింటున్నాం అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్ ఫుడ్ తినేసి మనం తిన్నది మాత్రం మనకి బాడీలో ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. సో నేను ముందు చెప్పాను, ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ఫ్యాట్ అనేది మనకి బాడీకి అంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ప్రోటీన్ మనం తీసుకున్న ఐటెంలోని ప్రోటీన్ ఉందా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి మీరు మీల్స్ తింటున్నారు, రైస్ తింటున్నారు. ఇప్పుడు మార్నింగ్ అంటే ఎగ్జాంపుల్ మార్నింగ్ చెప్తాను, మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ లో మనం నార్మల్ గా చేసే వాళ్ళు ఏంటంటారంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేస్తారనమాట, దోశ, ఇడ్లీ, సంథింగ్ ప్రతి ఒక్కరు చేసే ఐటమ్స్. ఎందుకంటే వాళ్ళకి ప్రొఫెషనల్ గా చేసే వాళ్ళు, ఫిట్నెస్ అని చేసే వాళ్ళు అంటే వాళ్ళు ప్రోటీన్ ఐటమ్స్ తీసుకోవాలి, కార్బో ఐటమ్స్ తీసుకోవాలి అండ్ ఫ్యాట్ ఐటమ్స్, గుడ్ ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోవాలని వాళ్ళకి ఐడియా ఉంటుంది. బట్ నార్మల్ గా అంటే వీళ్ళే అంటే నార్మల్ గా చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫుడ్ అయితే తీసుకుంటున్నాం కానీ మనం తీసుకున్న ఫుడ్ లోని ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి అనేది వాళ్ళకి తెలియదు. సో మనం తీసుకున్న ఫుడ్ లోని మనకు కావాల్సినవి ఏంటంటే ప్రోటీన్ ఐటమ్స్ కావాలి, గుడ్ ఫ్యాట్ ఐటమ్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే మేము మరీ చెప్తానంటే మనం తీసుకున్న ఫుడ్ మనం తీసుకుంటాం కానీ మనకి అక్కడ రెస్పాన్స్ అనేది మనకి కరెక్ట్ గా ఉండదు. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నా, మనం తీసుకున్న ఫుడ్ లో కంపల్సరీగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ ఫ్యాట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ గుడ్ ఫ్యాట్ కూడా మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్యాట్ అంటే ఏంటన్నది మాకు తెలియదు అంటే నేను చెప్తాను, మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకున్న తర్వాతే మనం ఏదైనా సరే మొత్తం మనకి కంపల్సరీ ఫుల్ గా తెలుసుకున్న తర్వాత ఏదైనా వర్క్ అనేది మనం చేయగలం అనమాట. సో ఈ విధంగా మనం తీసుకున్న ఫుడ్ లోని ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్, కార్బో అనేది ఉండాలి. సో ఈ విధంగా మనం ఫుడ్ లోని అంటే మనం డైలీ తీసుకున్న ఫుడ్ లోని 3 ఉండేటట్టు మనం కవర్ చేసుకోవాలి. అండ్ మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం తీసుకుంటున్న ఫుడ్ అండ్ మ్యాక్సిమం అంటే ఏం చేయాలి, మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే మీకు చెప్పాను కదా, ముందు చెప్పాను కదా ఇంట్లో ఫుడ్ ఏం దొరుకుతుందన్న. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్. మాకు ఇంట్లో దొరకదు కదన్నా అంటే గుడ్ ఫ్యాట్ ఏముంటుంది, ప్రోటీన్ ఏముంటుంది, కార్బో ఏముంటుంది అని అడుగుతున్నట్లయితే మీకు చెప్తాను. అంటే గుడ్ ఫ్యాట్ అంటే మీరు కార్బోహైడ్రేట్స్ అంటే ఏదో మీరు ఎక్కడెక్కడో థింక్ చేసే అవసరం లేదు. మన కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు వచ్చేసి మనకి మన ఇంట్లో దొరికేది రైస్ దొరుకుతుంది. కార్బోహైడ్రేట్స్ ఐటమ్స్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. రైస్, చపాతి, పొటాటో, దుంపలు అండ్ ఓట్స్, దలియా, ఇవి మన ఐటమ్స్ అనమాట. కార్బోహైడ్రేట్స్ ఐటమ్స్. ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఐటమ్స్ అనేవి మనకి గెయినింగ్ సమయంలోని చాలా ఇంపార్టెంట్. అండ్ కార్బోహైడ్రేట్ తో పాటు మనం ప్రోటీన్ తీసుకోవాలి కదా. ప్రోటీన్ అనేది మనకి ఇంకేం దొరుకుతుందంటే సింపుల్ గా మనకి ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, సప్లిమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం చూసుకోవాలి, ఓకే ప్రోటీన్ ఐటమ్స్ ఇవి ఉంటారా, ఇవి తీసుకోవాలని. అండ్ డైలీగా ప్రొఫెషనల్ గా డైలీ చికెన్ తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం అంటే ప్రోటీన్ ఐటమ్స్ చెప్తాను చూడండి. ప్రోటీన్ వచ్చేసి ఎగ్స్,
పాలు, పన్నీరు, పప్పు, ఫిష్, మటన్. సో ఈ విధంగా సోయాబీన్స్ అంటే ఇవన్నీ కూడా మనకి ప్రోటీన్ ఐటమ్స్ అనమాట. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మన ప్రోటీన్ ఐటమ్స్ మనకి ఇంకా ఆలోచన అవదు. ఎందుకంటే చికెన్ మ్యాక్సిమం అని తెచ్చుకుంటాం, ఎగ్స్ కూడా మన డైలీ అవైలబుల్గా ఉంటుంది, అండ్ మటన్ అండ్ నో ప్రాబ్లం అంటే దొరకపోయినా అంటే మనకి తీసుకున్నంత లేకపోయినా సరే మటన్ కొంచెం అవాయిడ్ చేయాలి, అంటే తీసుకుని బెటర్ అది లేకపోతే. అండ్ సోయాబీన్స్ ఉన్నది. నెక్స్ట్ మన పప్పు అనేది మనకి ఎనీ టైం ఇంట్లో ఉంటూనే ఉంటుంది. అండ్ పన్నీర్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనం బయట నుంచి కష్టపడి మార్కెట్ నుంచి అయ్యో దొరుకుతుందో లేదో ఆలోచన పడాల్సిన అవసరం లేదు. సో ప్రోటీన్ ఐటమ్స్ పప్పు, పన్నీరు, చికెన్, ఫిష్, ఎగ్, మటన్ అండ్ సోయా, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన కార్బోహైడ్రేట్స్ మిక్స్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎలా తినాలో కూడా చెప్తాను. ఇక్కడ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్ చెప్పాను కదా, అండ్ గుడ్ ఫ్యాట్ వచ్చారు కదా అన్న, మీరు గుడ్ ఫ్యాట్ చెప్పారు కదా, గుడ్ ఫ్యాట్ ఏంటన్నా అని. సో గుడ్ ఫ్యాట్ వచ్చేసి ఏం కాదు, మీరు ఆలోచించిన అవసరం. గుడ్ ఫ్యాట్ అంటే మనం ఏదైనా ఐటమ్స్ మనం బాయిల్ చేస్తాం, అంటే మనం కుకింగ్ చేస్తాం కదా, కుకింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది మన ఈ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తారు, అండ్ రిఫైండ్ ఆయిల్ సంథింగ్ ఏదైతే ఆయిల్ యూజ్ చేస్తుంటారు. బట్ అలాంటి ఆయిల్స్ అనేది మనం అవాయిడ్ చేసుకోవాలి. అలాంటి ఆయిల్ అనేది మన బాడీలోని కొలెస్ట్రాల్ అనేది పెంచడం చాలా ఎక్కువగా పెంచేస్తుంది. అలా కొలెస్ట్రాల్ పెంచినప్పుడు మన బాడీకి ఎంతో అనర్థం అనమాట. సో అలా కాకుండా ఇక్కడ గుడ్ ఫ్యాట్ ఏదైనా సరే మన సబ్జీ అంటే మన కూర ఏదైనా తయారు చేస్తున్నప్పుడు, ఏదైనా రెడీ తయారు చేస్తున్నప్పుడు మన సబ్జీలు, కూర, చికెన్ ఏదైనా సరే, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, పన్నీర్ కానీ, సోయా కానీ ఏది రెడీ చేసినా సరే ఇక్కడ మన ప్రోటీన్ తో పాటు గుడ్ ఫ్యాట్ అంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి, అండ్ ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలి, అండ్ గీ అంటే మనకి నెయ్యి. ఈ 3 ఐటమ్స్ గుడ్ ఫ్యాట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, నెయ్యి. సో ఈ నెయ్యి అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఎగ్స్ రెడీ చేస్తాము అంటే ఎగ్ బుజీ, అండ్ మనం ఎగ్ ఇది చేస్తాం కదా, ఎగ్ కర్రీ చేస్తున్నప్పుడు గీలోని మనం వేసుకొని తయారు చేసుకోవాలి. ఇక్కడ మనకు గుడ్ ఫ్యాట్ యాడ్ అవుతుంది, ప్రోటీన్ యాడ్ అవుతుంది. ఆ విధంగా మన గుడ్ ఫ్యాట్ అంటే మీరు ఏదో ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి నెయ్యి అండ్ కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఈ 3 అనేది గుడ్ ఫ్యాట్ అనమాట. ఏ వంట చేసినా సరే ఈ 3 ఆయిల్ యూజ్ చేయడానికి మీరు ట్రై చేయండి. అయితే నెయ్యిలోని మనం వంట కుకింగ్ చేయండి, లేకపోతే కోకోనట్ ఆయిల్లోని యూజ్ చేయండి అనమాట. సో ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ మనకి బాడీకి నొక్సాన్ అంటే ఎటువంటి మనకి బాడీ సైడ్ ఎఫెక్ట్ లేని ఐటమ్స్ అనమాట. గుడ్ ఫ్యాట్ దొరుకుతుంది, ప్రోటీన్ దొరుకుతుంది, కార్బోహైడ్రేట్స్. అండ్ అంటే చాలా మంది ఆలోచన వస్తుంది, అన్న నువ్వు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ చెప్పావు కదన్నా, కానీ ఇప్పుడు మీ మీల్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మీరు ఫస్ట్ మీల్ తీసుకుంటారు, మార్నింగ్ మీలే తీసుకుంటున్నారు అనుకోండి. మార్నింగ్ మీల్ ఏం తీసుకుంటారు? చపాతీ ఉంటుంది మీ దగ్గర బై ఛాన్స్, అంటే మనం మ్యాక్సిమం చపాతీ అవైలబుల్ లేకపోతే రైస్ ఉన్నది కదా, ఒక కప్పు రైస్ తీసుకోండి, అండ్ కొంచెం 4 లేకపోతే 5 ఎగ్స్ బాయిల్ చేసుకుని ఎగ్స్ తీసుకోండి. బై ఛాన్స్ బాయిల్ చేసుకోలేకపోతే మీరు బాయిల్ ఎగ్స్ తినాలని లేకపోతే ఎగ్ని మంచిగా ఆమ్లెట్ వేసుకోండి. ఆమ్లెట్ కూడా లేకపోతే అంటే ఏదైనా సరే ప్రోటీన్ ఐటమ్స్. ఇక్కడ మనం రైస్ తీసుకున్నాం, ఎగ్ తీసుకున్నాం, అండ్ ఎగ్ ప్రోటీన్ ఐటమ్స్. ఒకవేళ ఎగ్ అవైలబుల్గా లేదనుకోండి, పప్పు ఉన్నది కదా, ఒక కప్పు పప్పు తీసుకోండి, అండ్ రైస్తో పాటు పప్పు. అండ్ గుడ్ ఫ్యాట్ ఉంది, పప్పు తయారు చేస్తున్నారు కదా, పప్పు తయారు చేస్తున్నప్పుడు అందులో ఒక కప్పు, జస్ట్ ఒక స్పూన్, టేబుల్ స్పూన్ కానీ ఒక స్పూన్ మంచిగా నెయ్యి వేసుకొని దాంట్లో కుకింగ్ చేసినట్లయితే ఇక్కడ మన ప్రోటీన్ యాడ్ అవుతుంది, కార్బోహైడ్రేట్ అవుతుంది, అండ్ గుడ్ ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీల్స్ వచ్చేసి రైస్, పప్పు, ఈ నెయ్యి, ఈ విధంగా ఒక మీల్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. అండ్ అన్న మాకు సెకండ్ మీల్ ఉంది కదా, మధ్యాహ్నం సెకండ్ మీల్ అనేది ఏం తీసుకోవాలి. ఇక్కడ మీరు అంటే ఒకటే ఐటమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైలీ ఒకటే ఐటమ్స్ తీసుకుంటే మనకి బోర్ పడుతుంది. అలా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ తీసుకోవడానికి, మనకి రొటీన్ చేసుకోవచ్చు. మీకు డైలీ చికెన్ తీసుకోవాలనుకుంటే వెరీ గుడ్, వెల్ అంటే మనకి నాకు అన్న పర్వాలేదన్నా నేను డైలీ చికెన్ తెచ్చుకుంటానంటే నో ప్రాబ్లం, ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉంటుంది. మంచిగా రైస్ లేకపోతే చపాతీ తీసుకోండి, చపాతీ లేకపోతే పొటాటో తీసుకోండి, పొటాటో లేకపోతే దలియా తీసుకోండి, లేకపోతే పోవా తీసుకోండి, ఇన్నోటి ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ కింద. దాంతోపాటు చికెన్లోని నెయ్యితో బాయిల్ చేసుకోండి, లేకపోతే కోకోనట్ ఆయిల్తోని మంచిగా సబ్జీ చేసుకొని చికెన్, రైస్ అండ్ ఇది తీసుకోండి, లేకపోతే చపాతీ చికెన్ తీసుకోండి, లేకపోతే పొటాటో చపాతి. ఈ విధంగా ఏదైనా సరే మనం తీసుకున్న ఐటమ్స్ లోని నేను ఇప్పుడు ఏదైతే చెప్పిన కార్బోహైడ్రేట్, చపాతి, రైస్, దలియా, ఓట్స్, పొటాటో, ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్ని కార్బోహైడ్రేట్స్. వీటితో పాటు ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. చికెన్, ఫిష్, మటన్, పన్నీరు, పప్పు. అండ్ గుడ్ ఫ్యాట్ వచ్చేసి మనం బాయిల్ అనేది కుకింగ్ చేస్తున్నప్పుడు అందులో కుకింగ్ చేసుకొని మ్యాక్సిమం మనం తింటున్న మీల్స్ డివైడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అంటే మార్నింగ్ తీసుకున్నావా, మ్యాక్సిమం 2 hours తర్వాత ఇంకో మీల్ తీసుకోవడానికి. ఒకేసారి ఇంత ముందే చెప్పాను, ఒకేసారి ఎక్కువ మీల్స్ ఎప్పుడు తీసుకోవద్దు. అలా తీసుకున్నట్లయితే మన బాడీ మొత్తం అబ్జర్వ్ చేయదు, ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని మిగతా మొత్తం వేస్ట్ రూపంలో కొట్టుపడేస్తుంది అనమాట. సో అలా కాకుండా మన ఫుడ్ అనేది మ్యాక్సిమం
క్వాంటిటీ. అంటే మీకు చాలా మంది అన్నారు నాకు ఎన్ని ప్రోటీన్స్ వస్తుందో, నాకు ఎన్ని క్యాలరీస్ వస్తుందో నాకు ఐడియా లేదంటారు. అలా మీరు క్యాలరీస్, ప్రోటీన్స్ లెక్క పెట్టుకుని ఉంటే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. అలా కాకుండా మీ కడుపున్నా తినండి, నో ప్రాబ్లం. రైస్ తిన్నారా, మంచిగా కడుపున రైస్ తీసుకోండి, దాంతోపాటు ఇంత చికెన్ తీసుకోండి. ఇందులో క్వాంటిటీ మీరు ఎలాగా లెక్క పెట్టుకోవాల్సిన అవసరం. అయ్యో మిషన్ తీసుకొని డైలీ ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళి మనం మిషన్ తీసుకొని క్వాంటిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన సింపుల్గా తీసుకున్న ఫుడ్లోనే ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. అది చాలు. మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎవ్రీ 2 hours ఒకసారి నేను ఫుడ్ తీసుకుంటాను, నో ప్రాబ్లం అనేది మనకు ఐడియా ఉండాలి. అంతేగాని మిషన్ పట్టుకొని నాకు క్యాలరీస్ ఎన్ని వస్తున్నాయి, నేను క్యాలరీస్ ఎన్ని చేస్తాను, క్యాలరీస్ ఎన్ని బర్న్ చేస్తాను అనేది ఆలోచనలో పెట్టుకుంటే మీరు గెయినింగ్ కదా ఏది చేయలేరు. సో ఆ విధంగా మీరు మీల్స్ అనేది విభజించుకొని, అంటే మీల్స్ అనేది డివైడ్ చేసుకొని మ్యాక్సిమం ఒక రోజులోని 4 to 5 మీల్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎవ్రీ 2 and 3 hours-కి మనకు ఒక్కొక్క బాడీకి అనేది మీల్స్ అనేది అందించాలి. అండ్ సింపుల్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మీల్స్ అనేది తీసుకున్న తర్వాత స్లీపింగ్, నిద్ర అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మ్యాక్సిమం పర్ డే ఒక రోజులోని మ్యాక్సిమం 6 hours అనేది నిద్ర లేకున్నట్లయితే మీరు నేనైతే 5 మీల్స్ చెప్పాను, మీరు 10 మీల్స్ యాడ్ చేసినా సరే మీకు బాడీ అనేది ఎటువంటి రిజల్ట్ ఉండదు. ఎందుకంటే మీరు మీల్స్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకున్న తర్వాత మన బాడీకి రికవరీ లేకపోతే అవి ఏవి కూడా సక్సెస్ అవ్వదు. ఇది బాడీ బిల్డింగే కాదు, సంథింగ్ గెయినింగ్ అని కాదు, ఇందులో కూడా మన స్లీపింగ్ అనేది పర్ఫెక్ట్ అనేది లేకపోతే ఏ పని కూడా మనం చేయలేం అనమాట. సో మనం మీల్స్ కంపల్సరీ పాటిస్తున్నప్పుడు ఈ స్లీపింగ్ మ్యాక్సిమం 6-7 hours, మ్యాక్సిమం 6 hours అంటే 6 గంటలకి మనకు నిద్ర అనేది తక్కువ లేకుండా మీరు చూసుకోండి. సో ఆ విధంగా మీరు స్లీపింగ్ కంపల్సరీగా ఫాలో చేసి మీరు ఈ డైట్ అనేది ఫాలో చేస్తున్నట్లయితే కంపల్సరీగా మీకు 100 to 100% మళ్ళీ మీరు వీడియో చూడండి. మీరు ఇప్పుడు ఈ రోజు అయితే ఎంత వెయిట్ ఉందో లెక్క పెట్టి రాసుకున్న తర్వాత నేను చెప్పాను కదా, నేను చెప్పినట్లే మీరు మీల్స్ ఫాలో చేసి మళ్ళీ వీడియోకి వచ్చి 1 week తర్వాత ఇదే వీడియోలోకి వచ్చి మనం కామెంట్ చేయండి, అన్న నాకు ఎంత ఇంప్రూవ్మెంట్ అయింది, పెరిగిందా లేదని మీరే చెప్తారు అనమాట. సో ఇంకా మీకు వెయిట్ పెరగలేదంటే ఇంకా 2 టిప్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకటి, నెంబర్ 1, మీరు తీసుకున్న అంటే మీకు బై ఛాన్స్ 1 week తర్వాత కూడా మీకు వెయిట్ పెరగలేదు, వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అంటే మీరు తీసుకున్న ఫుడ్ క్వాంటిటీ పెంచాలి. అంటే ఇప్పుడు 2 చపాతీలు తీసుకున్నారు అనుకోండి, 3 చపాతీలు తీసుకోండి. ఒక ప్లేట్ రైస్ తీసుకున్నారు అనుకోండి, 1.5 plate తీసుకోండి. అలాగే ఒక 4 eggs తీసుకున్నారు అనుకోండి, 5 eggs. ఇది ఫస్ట్ టిప్ అనమాట. అంటే మనం తీసుకున్న ఐటమ్స్ పెంచుకోవాలి. అండ్ ఇంకా పెరగట్లేదంటే సెకండ్ టిప్ ఏంటంటే గుడ్ ఫ్యాట్ ఐటమ్స్ మనం పెంచుకోవాలి. ఏం లేదు, గుడ్ ఫ్యాట్ అంటే 1 కప్పు నెయ్యి వేస్తున్నప్పుడు అక్కడ 2 కప్పులు వేయాలి. సింపుల్. 1 కప్పు కోకోనట్ ఆయిల్ వేసినప్పుడు 2 కప్పులు కోకోనట్ ఆయిల్. సింపుల్ గా మన వెయిట్ అనేది 100% గెయిన్ అవుతుంది. అండ్ మీరైతే కంపల్సరీగా ఎవరైతే సన్నగా ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా అందరికి వాళ్ళకైతే 100% ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియో మీరు ఫాలో చేసిన తర్వాత కంపల్సరీగా కామెంట్ చేయండి. ఎందుకంటే అన్న మీకు ఈ రోజైతే వెయిట్ తీసుకున్న తర్వాత 1 week తర్వాత మ్యాక్సిమం 1 నుంచి జస్ట్ నేను 1 month అని చెప్పలేదు, 1 నుంచి 2 kgs వెయిట్ అప్ అయ్యే అవకాశం ఉంది మీరు ప్రాపర్గా ఫాలో చేసిన తర్వాత. ఇలా మీరు ఇప్పుడు ఏదైనా సరే మనకి ఏదైనా మనం చేస్తున్నప్పుడు 1 రోజులో 2 రోజుల్లో కాదు, కంటిన్యూ చేస్తున్నట్లే అలా కంటిన్యూ పెరుగుతూ ఉంటుంది. బట్ మళ్ళీ మీరు ఫుడ్ స్టాప్ చేశారా యథావిధిగా మీరు ఎక్కడికే వచ్చేస్తారు అనమాట. సో ఇక్కడ మనకి సింపుల్ పని, మన డైట్ మనం కోసం మనం ఫుడ్ తీసుకున్న కష్టం ఏం లేదు కదా. సో మీరు కంటిన్యూగా ఈ మీల్స్ అనేది ఫాలో చేయండి, ఈ డైట్ అనేది ఫాలో చేయండి, మీ వెయిట్ అనేది అప్ అవుతూ ఉంటుంది. ఎవరి దగ్గర మనం మాటలు పడాల్సిన అవసరం లేదు, ఎవరి మాటలు కూడా మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వెయిట్ అనేది గెయినింగ్ అప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా జిమ్కి వెళ్ళినట్లయితే దీంతో పాటు ఫుడ్ అయితే తీసుకున్నాం అండ్ మన బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ కూడా అందించాలి. మీరు అవైలబుల్గా ఉంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి. బై ఛాన్స్ జిమ్ లేకపోతే ఇంట్లో ఉండే హోమ్ వర్కౌట్స్ అయినా చేసుకోండి. ఏ పుష్అప్స్, చిన్నప్స్, సంథింగ్ ఏదైనా సరే మ్యాక్సిమం మన బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ అందించినట్లయితే ఇంకా రిజల్ట్ అనేది త్వరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ ఫాలో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. బాయ్.